సరైన అప్పట్లో వంగగీత గారు కూడా ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి తమ్ముడు ఎలాగవుతాడో నేను చెల్లిని అవుతాను, ఎందుకంటే నేను ప్రజారాజ్యం నుంచి వచ్చిన నాయకురాల్ని, ఆయన ఆశీస్సులు పవన్ గారికి కూడా నా మీద ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇలాగని అన్నారు. సో అంటే చిరంజీవి గారి ఆశీస్సులు వంగగీత గారి మీద కూడా ఉన్నాయా సార్? ఉండుంటాయా? ఆశీస్సులు కావాలనుకున్నప్పుడు ప్రజారాజ్యం నుంచి వెంటనే మరి జనసేనకి వెళ్ళాలి కదా. ఊరన్ని పార్టీలు తిరిగి నేను మాకు అన్నగారు మాకు తమ్ముడు అంటే ప్రజలేమో హర్షించరా, ఏదో ఓట్లు సానుభూతి పొందామని ఆలోచన తప్పితే వేరేది లేదు. నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండి ఏ పార్టీ మారకుండా ఉండి కంటిన్యూటీ ఉండి లేకపోతే గ్యాప్లో ఉండి ఖాళీగా ఉండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వాలి వంగగీత. అప్పుడు ఆవిడ ఇంకో మాట కూడా అన్నారండి, నాకు వ్యతిరేకంగా 100 మంది వచ్చినా నా వెనకతల జగన్ అనే ఒక శక్తి ఉంది అని. శక్తి జైల్లో ఉంటుంది కదా, అంతే సార్. ఇంకా ఫైనల్గా అడుగుతున్నాను, అంటే చాలామంది ఇప్పుడు రాజకీయ అంటే జ్యోతిష్యులు చాలామంది చెప్తారు, మీరు జ్యోతిష్యులు కాదు కానీ ఒక నాయకులుగా అడుగుతున్నాను. అంటే చాలామంది అంటూ ఉన్నారు తర్వాత చంద్రబాబు గారి లైఫ్ ఇలా ఉండబోతుంది, జగన్ గారి లైఫ్ ఇలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది ఇలా అని. ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, చంద్రబాబు గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, జగన్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు ముఖ్యమంత్రి, జగన్ గారి భవిష్యత్తు ప్రతిపక్ష నాయకుడు. రేపు మళ్ళీ బెయిల్ తగ్గిపోతే చర్లపల్లి జైలు, అంతే. ఓకే. సో చంద్రబాబు గారు అంటే మీరేమనుకుంటున్నారు సార్, చంద్రబాబు గారు ఇంకెంతకాలం అంటే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? నేను అనుకోవడం ప్రజలు అనుకోవాలి కదా. మేము పార్టీ లీడర్గా మాకు ఎప్పుడు అయినా ఉండాలని అనుకుంటాం. ప్రజా నిర్ణయం ప్రకారం నడుస్తుంది ముందుకి. ప్రజలు ఇప్పుడు ఆయన పాలన కోరుకున్నారు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కూడా తీసుకుని వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి చాలా దూరంగా జరిగారు, సో ఇలా అని చెప్పి ఎలక్షన్ ముందు కొంతమంది తీసుకొని వచ్చారు. సో ఆయన అంటే ఆయన అభిమానులు వాళ్ళు టీడీపీ పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా చేశారా? అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అవనండి ఇంకొకరు అవనండి ఎవరైనా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. నిరంతరం పార్టీకి 24 గంటలు కష్టపడతానంటే ఎవరినన్నా స్వాగతిస్తుంది. కష్టపడినోడికి గుర్తింపు ఉంటుంది, అంతే లాజిక్. అంటే ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా రాజకీయాల్లోకి వస్తే అప్పుడు నేనున్నానండి, నేను ఊరంతా వ్యాపారాలు చేసుకుని ఏదో నెలకోసారి ఆయ అంటానంటే తప్పదు కదా. నా యొక్క శక్తి పార్టీకి దారబోయాలి. దారపోస్తే పార్టీ ఆటోమేటిక్ గుర్తిస్తుంది. ఈవేళ లోకేష్ గారు దారపోసారు, గుర్తిస్తుంది. లేకపోతే ఆయన ఇక్కడ లోకేష్ ఇక్కడ రావాల్సిన పని ఉంది, శుభ్రంగా యూఎస్లో హాయిగా ఉండొచ్చు కదా అని. నిరంతరం పార్టీకి పనిచేస్తున్నారు, రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాడు, పార్టీ గుర్తించింది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అని గుర్తించలేదు, పార్టీలో ఒక కార్యకర్తగా గుర్తించి అంచెలంచెలుగా ఆయన పైకి వెళ్ళారు. ఆయన పార్టీకి ఆ విధమైన సేవ చేశారు. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలన్నీ మానుకొని ఒకవేళ టీడీపీ పార్టీలోకి వస్తే పని చేద్దామని లోకేష్ గారి స్థాయిలో నిలబెడతారా సార్? స్థాయి రావడం ఎవరికి స్థాయి ఉండదండి. మన యొక్క వర్కింగ్ ప్రోగ్రెస్ని బట్టి స్థాయి నిర్ణయిస్తారు. ఎవరెవరో వచ్చేస్తే స్థాయిలు ఇచ్చేసి పైన కూర్చోబెట్టి మా మీద పెట్టమంటే కుదరదు కదా. నువ్వు పనిచేసే విధానాన్ని బట్టి, నువ్వు పార్టీకి చేసి కష్టాన్ని బట్టి నీకు ఆటోమేటిక్గా స్థాయి వస్తాయి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతాననుకున్నానా? నేను పార్టీకి కష్టపడ్డాను కాబట్టి నాకు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మాతో పంచుకున్నారు, చాలా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. అలాగే మీరు కోరుకున్నట్టు పిఠాపురం డెవలప్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారి అంతరంగం. సో ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు. అలాగే పిఠాపురం అనేది పక్కాగా ఒక అద్భుతమైన రోల్ మోడల్ నియోజకవర్గంగా కాబోతుంది అని చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో తన మైత్రి బంధాన్ని కూడా ఆయన చెప్పుకొస్తూ ఆయన ఒక మంచి నాయకుడు, చంద్రబాబు గారు ఎలాంటి ఒక దార్శనికుడో పవన్ కళ్యాణ్ గారు అంతే మంచి వ్యక్తి, అంతే మంచి నాయకుడు అని చెప్తూ ఉన్నారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బాయ్.